సైడ్లైన్ అవుతున్నాడు. ఈరోజు ఆయనకి చాలా అసంతృప్తుల్ని మేనేజ్ చేసుకోవడం పెద్ద పని అవుతుంది. ఎందుకంటే ఉన్న 100 పైన కాస్త సీట్లలో ఎంతమందిని అడ్జస్ట్ చేస్తాడు ఆయన? అడ్జస్ట్ చేయడం కష్టమే, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కూటమి పరంగా చూసుకుంటే మరి 20 సీట్లు బీజేపీకి ఇస్తే బీజేపీ వాళ్ళు చెబుతున్నారు ఏంటంటే మా బలం పెరిగిందని. నిన్న కూడా నేను ఒక టీవీ ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు ఒక టీవీ వాళ్ళు సర్వే కూడా చేసి, ఆ సర్వే మీదే ఇంగ్లీష్ ఛానల్ సర్వే మీద వాళ్ళు సర్వే రిజల్ట్ ఏంటంటే బీజేపీకి బాగా సీట్లు ఓట్లు పెరిగినాయి అని. ఆంధ్రప్రదేశ్లో 11% దాకా ఓట్లు చూపిస్తుంది ఆ సర్వే ఏపీలో. మరి అదే నిజమైతే అది వేరు, కానీ లేకపోయేటట్లయితే అది కాకపోతే పోయినసారి 100 ఓట్లు కూడా రాని పార్టీకి 20 సీట్లు ఇచ్చి ఇదంతా అంటే అది నిజమైతే, ఎందుకంటే తేడా ఉంటుంది అంటారు. కానీ తేడా ఉండటానికి అంత బీజేపీ గెయిన్ అవడానికి ఏమున్నాయి నా డౌట్ అది. అంతేగాని జస్ట్ ఏమి నిజమా కాదా అనేది ప్రశ్న కాదు. కానీ బీజేపీ కొత్తగా కాంగ్రెస్ ఓట్ షేర్ పెరుగుతుంది, కాంగ్రెస్ పెరుగుద్ది. షర్మిల కొంత ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు కదా, ఆ ఇష్యూస్ రైజ్ చేసే సత్తా బీజేపీకి ఎక్కడుంది? ప్రత్యేక హోదా గురించి బీజేపీ మాట్లాడగలదా? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ గురించి బీజేపీ ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో నిన్న జగన్ అన్నారు కదా, వాళ్ళంతా కిచిడి మేనిఫెస్టో అని. కిచిడి కాదు, ఇప్పుడు దీనిలో ఆ ముగ్గురు మేనిఫెస్టోలో ఎవరేం మాట్లాడినా ప్రాబ్లమే వాళ్ళకి. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే బీజేపీకి గుర్తుకుంటుంది పోయేది. మరి ఆ పక్కన ఎందుకున్నాం అనే ప్రశ్న వీళ్ళకే వస్తుంది. బీజేపీ పక్కన ఉండి ఇదేం మేనిఫెస్టో అని. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దనో ఇంకోటనో అంటే అది కూడా బీజేపీ ఎజెండాయే కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడలేరు. అందుకని ఏంటంటే బీజేపీ అసలు ఆ మేనిఫెస్టో వేయగలరా లేదా, ఏ మేనిఫెస్టో లేకుండా అధికారమే మా మేనిఫెస్టో అని చెప్పి వెళ్తారా ఎన్నికలకి? కాబట్టి చాలా చంద్రబాబుకి ఇట్ ఈస్ ద టఫెస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్. ఇంతకుముందు చాలా టఫెస్ట్ టైమ్స్ చూశాడు ఆయన, టఫ్ టైమ్స్. దాంతోపాటు పొత్తులు పెట్టుకున్నాడు, గట్టెక్కాడు, పోయినప్పుడు ఓడిపోయాడు. కానీ ఓవరాల్గా టఫెస్ట్ టైం, హిస్ డిక్లైన్ కళ్ళ ముందు కనపడుతుంది. చంద్రబాబు తాలూకు డిక్లైన్. టీడీపీ డిక్లైన్ అంటే చెప్పలేము, అది ఏమవుద్ది రేపు పొద్దున టీడీపీ దాన్ని వేరే ఎవరైనా అంటే బీజేపీ లాంటి పార్టీ ఏదైనా అబ్జర్వ్ చేసేసుకుంటుందా? పురంధేశ్వర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి అదేం జరిగినా కానీ చంద్రబాబు తాలూకు డిక్లైన్ అనేది క్లియర్గా విజిబుల్ అనేది అక్కడ కనపడుతుంది. కానీ ఓవరాల్ పొత్తుల ఎపిసోడ్లో పవన్ డామినేషన్, పవన్ యొక్క చొరవ, పవన్ యొక్క కొంత పరిపక్వత చాలా మీకు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ ఏం కాదు కానీ భరోసా ఉంది. భరోసా అంటే బీజేపీ తాలూకు వెనుదన్ను తాలూకు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో అటు ఇటు తిరిగిన తర్వాత కొంత ఢిల్లీ వాళ్ళు గట్టిగా చెప్పంటే హరిరామ జోగయ్య గారి వాయిస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎసెప్టివ్గా ఉండమనే వాయిస్ కూడా అది అన్ని పక్కల నుంచి వస్తున్న వాయిస్ కావచ్చు. అది ఆయన ఒక్కడిదే కాకపోవచ్చు. ఆ వాయిస్ కూడా హరిరామ జోగయ్య గారి వాయిస్ ఆయన ఒక్కడిదే కాకపోవచ్చు, ఇంకెవరిదో కూడా ఉండొచ్చు దానిలో అన్ని. అందుకని ఏంటంటే అందరూ కాన్ఫిడెంట్గానే ఉన్నారు, ఒక చంద్రబాబు తప్పితే. జగన్ కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నాడు గెలుస్తానని ఆయన వరకు. అంటే ఈ ఎన్నికల తర్వాత వీకెండ్గా బయటకు వచ్చేది బాగా వీక్ అయిపోయి కానీ డిస్మాంటిల్ అయిపోయే పరిస్థితి వచ్చేది టీడీపీతో చంద్రబాబు తాలూకు ఇది. ఎస్ కానీ చంద్రబాబు కూడా అవసరం కదా, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు అవసరం అంటే పొత్తులో ఒక చిన్న చిన్న అంటే పెద్ద భాగస్వామైన పొత్తులో మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా బీజేపీ వాళ్ళు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే చంద్రబాబును పక్కన కూర్చోబెట్టి బీజేపీ ఇప్పుడు రోడ్ మ్యాప్ అడిగిన పవన్ కళ్యాణ్కి బీజేపీకి తేడా ఉంది. రోడ్ మ్యాప్ అడిగాడు కదా బీజేపీ నాయన, మీరేం చెప్తే నేను చేస్తాననే కదా. రోడ్ మ్యాప్ అంటే ఏంటి, మీరు చెప్పండి నేను చేస్తాను అన్నాడు ఆయన. ఇంకా బీజేపీకిను పవన్ కళ్యాణ్కి పెద్ద గ్యాప్ ఉంది. వాళ్ళు చెప్పింది ఏం చేసేటట్లయితే ఎజెండాలో తేడా ఉంది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పవన్ కళ్యాణ్ ఉన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమో అది బీజేపీకి. కాబట్టి అప్పుడు మీరు వీళ్ళు కనుక అడిగినా ముఖ్యమంత్రి అడగచ్చు కావాలని. అందుకని ఏంటంటే దిస్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనుకుంటున్నా. రైట్. ఇంకొక ముఖ్యమైన అంశం సార్, నిన్న తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదికను మరోసారి ప్రవేశపెట్టారు. అంటే మేడిగడ్డ అదేవిధంగా నల్లగొండ కేఆర్ఎంబి ఈ ఇష్యూ కొనసాగుతున్న క్రమంలో కాగ్ రిపోర్ట్ను హైలైట్ చేయడం ఎట్లా చూస్తారు మీరు? చాలా అంటే ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ బాగా అఫెన్సివ్లో ఉంది మామూలుగా అన్ని విషయాల్లో. కేఆర్ఎంబి ప్రాజెక్టుల విషయంలో కేఆర్ఎంబికి అప్పచెప్పటం, నల్గొండలో మీటింగు, ఇదంతా కాంగ్రెస్ డిఫెన్సివ్లో ఉంది. ఆ సందర్భంలో బ్రహ్మాండమైనటువంటి ఆయుధం ఈరోజు కాంగ్రెస్కి అంది వచ్చింది. దీనిలో ఈ ప్రాజెక్టు మొత్తం కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ బలహీనతలు కూడా ఈ కాగ్ రిపోర్ట్లో కనపడుతున్నాయి. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ కేవలం టీఆర్ఎస్ తాలూకు లోపాలని లేకపోతే కాళేశ్వరం విషయంలో టీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే పాయింట్అవుట్ చేయాల. అది 2008-09 నుంచి వచ్చింది ఆ రిపోర్ట్లో తాలూకు వివరాలు. 2008-09లో కేంద్ర వాళ్ళ జలవనరుల శాఖ అనుమతి రాకముందే కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు, పనులు మొదలుపెట్టారు. ఎవరున్నారు 2008-09లో? ఏ పనులు? ఇది ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి పనులని. అంటే పేరు మారితే అదే కాళేశ్వరం.
కాబట్టి అది పనులు 2008-9లో కేంద్ర జలవనరుల శాఖ అనుమతి లేకుండానే ఆ రోజు ఆ పనులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు, పనులు మొదలైనవి. అంటే వైలేషన్స్ ఎప్పటి నుంచి మొదలైనవి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగానే వైలేషన్స్ మొదలైనవి. ఎస్, నాట్ ఓన్లీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వైలేషన్స్ కావి, 2008-9లోనే వైలేషన్స్ జరిగినాయి. అనుమతి లేకుండానే, జలవనరుల శాఖ అనుమతి లేకుండానే పనులు మొదలుపెట్టారు. కాబట్టి ఆ రోజే వైలేషన్స్. తర్వాత ఏమైంది? ఇది రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ని చేవేళ్ల ప్రాణహితని రెండుగా స్ప్లిట్ చేసి, ప్రాణహిత చేవేళ్లను రెండుగా స్ప్లిట్ చేసి ప్రాణహిత ప్లస్ కాళేశ్వరంగా మార్చింది. రెండు చేసింది. అది రెండు చేసిన తర్వాత మళ్ళీ అనుమతులు లేకుండా వీళ్ళు మొదలుపెట్టారు. కేంద్ర జలవనరుల శాఖ అనుమతి లేకుండానే మళ్ళీ ప్రాజెక్టు కాంట్రాక్టులకు ఇవ్వటం. అది పైగా ఇది ఎవరికి ఇచ్చారు? ఇద్దరూ ఇచ్చింది. 2008-9లో కూడా వీళ్ళిద్దరూ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు వ్యాస్కాన్ అనే సంస్థ రూపొందించిన డిపిఆర్ ప్రకారం నిర్ణయాలు, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. వ్యాస్కాన్ సంస్థ ఇచ్చిన డిపిఆర్ తాలూకు దానిలో ఏంటంటే దానిలో లోపాలు